ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః. జ్ఞానకర్మ సన్యాసయోగః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు ఈ విధంగా పలికాడు. నేను నిత్య సత్యమైన ఈ యోగాన్ని సూర్యునికి తెలిపాను. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వతమునకు దీనిని బోధించాడు. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించాడు. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతపా. ఓ పరంతప, ఈ విధంగా పరంపరాప్రాప్తమైన ఈ యోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. కానీ అనంతరం ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమైపోయింది. సాయేవాయం మయా తేజ్యః యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యాతదుత్తమం. ఈ యోగము చాలా ఉత్తమమైనది, రహస్యంగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియసఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగాన్ని ఈ రోజు నీకు నేను తెలుపుతున్నాను. అర్జునోవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః థమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు ఈ విధంగా పలికాడు. కృష్ణ, నీ జన్మ ఇటీవలదే. సూర్యుని జన్మ కల్పాదియందు జరిగింది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీన్ని ఉపదేశించటం ఎలా సాధ్యపడింది? దీనిని నేను విశ్వసించటం ఎలాగా? శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేస్త పరంతప. శ్రీ భగవానుడు ఈ విధంగా తెలిపాడు. ఓ పరంతప, అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించాయి, కాని వాటిని అన్నిటినీ నేను ఎరుగుదును, నీవు ఎరగవు. అజోపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ భవామ్యాత్మమాయయా. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినా నా ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని నా యోగమాయ చేత అవతరిస్తూ ఉంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడును నన్ను నేను సృజించుకుంటాను, అనగా సాకార రూపంతో ఈ లోకంలో అవతరిస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మాన్ని స్థిరమనర్చుటకును నేను ప్రతి యుగమునందు అవతరిస్తూ ఉంటాను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా అవతారాలు, కర్మలు దివ్యములు, అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యాన్ని తెలుసుకొనిన వాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు సరికదా, నన్నే చేరతాడు. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా భూతా మద్భావమాగతాః. ఇదివరలో కూడా సర్వదా రాగ భయ క్రోధరహితుడైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు ఎక్కువ మంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపాన్ని పొంది ఉన్నారు.
ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్యానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహిస్తాను. మనుషులందరూ వివిధ రీతులలో నా మార్గాన్ని అనుసరిస్తారు. కాంక్షతః కర్మాణం సిద్ధిం యజంత ఇహ దేవతాః బ్రహ్మీ మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ లోకంలో కర్మఫలాలను ఆశించేవారు ఇతర దేవతల్ని పూజిస్తారు. ఎందుకంటే అలా చేయటంచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రంగా లభిస్తుంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేర్వేరుగా సృష్టించాను. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనాను. శాశ్వతుడను పరమేశ్వరుడును అయిన నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకో. నా మాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యో విజానాతి కర్మభిర్న సబధ్యతే. నాకు కర్మఫలాసక్తి లేదు కాబట్టి కర్మలు నన్ను అంటవు. ఈ విధంగా నా తత్వాన్ని తెలిసిన వారు కర్మబద్ధులు కారు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు నా తత్వరహస్యాన్ని తెలుసుకొని కర్మల్ని ఆచరించారు. కావున నీవు ఆ పూర్వుల వలె నిష్కామ భావంతో కర్మలను ఆచరింపుము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ అనగా ఏంటి, కర్మ అనగా ఏమిటి, ఈ విషయాన్ని నిర్ణయించటంలో విద్వాంసులు సైతం భ్రాంతికి లోనవుతున్నారు. కావున కర్మతత్వాన్ని నీకు చక్కగా విశదపరుస్తాను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధాల నుండి ముక్తుడవయ్యదవు. కర్మణ్యో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణచ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మ తత్వమును తెలుసుకొనవలెను, అలాగే అకర్మ స్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి. కర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరం. ఎందుకంటే కర్మతత్వము అతి నిగూఢమైనది. కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించేవాడు మనుష్యులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలను చేయువాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం మాహుః పండితం బుధాః. ఎవని కర్మలన్నీ శాస్త్ర సమ్మతములై కామ సంకల్పవర్జితములై జరుగుతున్నాయో, అదే విధంగా ఎవని కర్మలన్నీ జ్ఞానాగ్నిచే భస్మమవుతున్నాయో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అంటారు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. సమస్త కర్మల యందును వాటి ఫలితముల యందును సర్వదా ఆసక్తిని వదలి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మ యందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటికి కర్త కాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శరీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం. అంతఃకరణమును శరీరేంద్రియములను జయించిన వాడు సమస్త భోగ సామాగ్రిని
పరిత్యజించినవాడు ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలం శారీరక కర్మలను ఆచరిస్తూ కూడా పాపాలను పొందడు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో మత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అప్రయత్నముగా అమరిన లాభాలతో సంతుష్టుడైన వాడు, అసూయ లేనివాడు, హర్ష శోకాది ద్వంద్వాలకు అతీతుడు అయిన వాడు సిద్ధి అందును అసిద్ధి అందును సమదృష్టి కలిగి ఉండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుతున్న వాటి బంధాలలో చిక్కుపడడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రలీయతే. ఎందుకంటే ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రము లేనివాడు పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునంచుకున్నవాడు కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మానవుని యొక్క కర్మలన్నీను పూర్తిగా విలీనములు అగును, అనగా మిగిలి ఉండవు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞకార్యములందు ఉపయుక్తమగు శృవాది సాధనములు బ్రహ్మము, హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము, యజ్ఞమునాచరించు కర్తయు బ్రహ్మము, హవన క్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడయుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము కూడా బ్రహ్మమే. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞానవపరే యజ్ఞం యజ్ఞేనయోపజుహ్వతి. కొందరు యోగులు దైవ పూజారూప యజ్ఞాన్ని చక్కగా అనుష్ఠిస్తారు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూప యజ్ఞం ద్వారా ఆత్మరూప యజ్ఞాన్ని ఆచరిస్తారు. స్తోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు యోగులు స్తోత్రాది ఇంద్రియాలను సంయమన రూపాగ్నుల యందు హోమం చేస్తారు. మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయాలను ఇంద్రియ రూపాగ్నుల యందు హవనం చేస్తారు. అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియాలను అదుపు చేస్తారు. తత్ఫలితంగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావం వారి ఇంద్రియములపై ఏమాత్రమూ ఉండదు. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నిటినీ జ్ఞానం చేత ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనం చేస్తారు. అలాంటి వారు పూర్తిగా పరమాత్మ యందే స్థితులై ఉంటారు. అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావం వారిపై ఏమాత్రం ఉండదు. ఎందుకంటే వారి బుద్ధి యందు పరమాత్మ మాత్రమే నిలిచి ఉంటాడు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాచ్చ యతయః సంసిత వ్రతాః. కొందరు ద్రవ్య సంబంధముల యజ్ఞాలను, మరికొందరు తపో రూప యజ్ఞాలను, కొందరు యోగ రూప యజ్ఞాలను చేస్తుంటారు. మరికొందరు అహింసాది తీక్షణ వ్రతాలను చేపట్టి యత్నశీలులై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞాలను ఆచరిస్తుంటారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథా పరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. కొందరు యోగులు అపాన వాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపాన వాయువును హవనం చేస్తారు. ఇంకా కొందరు నియమిత ఆహార నిష్ఠులై
ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనాలను నిలిపి ప్రాణాలను ప్రాణములందే హవనం చేస్తారు. యజ్ఞ విధులైన ఈ సాధకులందరినూ యజ్ఞముల ద్వారా పాపాలను రూపుమాపుతారు. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం అయం లోకోస్య యజ్ఞస్య కృతోన్యః కురు సత్తమా. ఓ అర్జున, యజ్ఞపోతశేషమైన అమృతాన్ని అనుభవించు యోగులకు సనాతనుడు పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభం కలుగుతుంది. యజ్ఞము చేయని వారికి ఈ మత్స్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోక విషయము గురించి చెప్పనేలా. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ విధంగా ఇంకా బహువిధాలైన యజ్ఞాల వేదాలలో విస్తృతంగా వివరింపబడ్డాయి. ఈ యజ్ఞాలన్నిటినీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములు అవుతాయని తెలుసుకో. ఇలా ఈ కర్మతత్వాన్ని తెలుసుకుని అనుష్ఠించటం వల్ల నీవు ప్రాపంచిక బంధాల నుండి సర్వదా విముక్తుడు అవుతావు. శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయు జ్ఞానమునందే పరిసమాప్తము అవుతాయి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. నీవు తత్వాన్ని దర్శించిన జ్ఞానుల దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని గ్రహించు. వారికి దండ ప్రమాణాలు ఆచరించటం వలన, సేవలను చేయటం వలన, కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించటం వలన పరమాత్మతత్వాన్ని చక్కగా ఎరిగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మతత్వ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. యజ్ఞాత్వా నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యధూమయీ. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానమును తెలిసినచో మరలా ఇలాంటి వ్యామోహంలో చిక్కుకోవు. ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణంగా చూడగలవు. తర్వాత సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటే నీవు ఒక మహాపాపివైతే జ్ఞాననౌక సహాయంతో పాప సముద్రం నుండి నిస్సందేహంగా పూర్తిగా బయటపడగలవు. యథైతాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, ప్రజ్వలిస్తున్న అగ్ని సమిధలను భస్మం చేసినట్లు జ్ఞానమనే అగ్ని కర్మలన్నిటినీ భస్మం చేస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ప్రపంచంలో జ్ఞానంతో సమానముగా పవిత్రమైనది మరొకటి లేనే లేదు. శుద్ధాంతఃకరణము కల సాధకుడు బహుకాలం వరకు కర్మయోగాచరణం చేసి ఆత్మయందు అదే జ్ఞానాన్ని తనంతట తానే పొందగలుగుతాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చతి. జితేంద్రియుడు, సాధనపరాయణుడు, శ్రద్ధాళువైన మనుషుడు ఈ భగవత్తత్వ జ్ఞానాన్ని పొందుతాడు. ఈ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్వరూపమైన పరమశాంతిని పొందుతాడు. అజ్ఞచ్చా శ్రద్ధదానస్య సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరో న సుఖం సంశయాత్మనః. అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమాత్మ విషయంలో అవశ్యము భ్రష్టుడే అవుతాడు.
అట్టి సంశయాత్మకునకు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎట్టి సుఖము ఉండదు. యోగ సన్యస్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధంతి ధనంజయ. ఓ ధనంజయ, విధిపూర్వకముగా కర్మలను ఆచరిస్తూ కర్మఫలాలన్నిటినీ భగవదర్పణ చేయిస్తూ వివేకము ద్వారా సంశయాలన్నిటినీ తొలగించుకుంటూ అంతఃకరణాన్ని వశమునందుంచుకున్న వానిని కర్మలు బంధింపజాలవు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్తుస్తం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. కావున ఓ అర్జున, నీ హృదయమునందు గల అజ్ఞానజనితమైన ఈ సంశయాన్ని వివేక జ్ఞానమున ఖడ్గంతో రూపుమాపి సమత్వ రూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సంసిద్ధుడవు అగుము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన కర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః.